సపోజ్ విమానంలో పోతుంటే ఆ విమానం మొగులు మీద ఉండంగానే దాని దర్వాజా ఊసిపోయినా లేకుంటే మీదున్న కప్పు ఇరిగిపోయినా పరిస్థితి ఏందోల్లా అందులున్న ప్యాసింజర్లు మొగులు మీదనే ఉయ్యాలో జంపాలో అని అనుకుంటా అటు ఇటు ఊగవలసి వస్తుంది. కింద పడతారు, ఆగమాగం అడివి అంతే కదా. అమ్మో ఇట్లా చెప్తుంటే నాకే జర భయమైనట్టు అవుతున్నది. అసోంటిది ఒక బుజ్జి విమానంలో ఉండంగానే మీదున్న కప్పు ఊసిపోయింది. వెనక చీరి బ్రహ్మానందం పరిస్థితి అయింది. చూడండి ఏమైందో మీరే. ఇక అయితే మన కాడ కదా కార్ డ్రైవింగ్ నేర్చుకున్నట్టు ఫారిన్ దేశాలల్లో జనాలు ప్రైవేట్ విమానాలు నడుపుడు నేర్చుకుంటారు. వాళ్ళ వ్యాన్లు కార్లు కొన్నట్టే విమానాలు కూడా కొనుకొచ్చుకుంటారట. సరే ఆ సంగతి పక్కకు పెడితే ఇగో ఈ బుజ్జవ్వ నెదర్లాండ్ దేశంలో ఉంటది. చిన్నపాటి విమానం నడుపు నేర్చుకుంటుంది. ఇక డ్రైవింగ్ నేర్పే పెద్దసారు డైరెక్ట్ సామానాల్లో కూసోబెట్టి ఇక కటకలు ఒత్తుకుంటా గేర్లు మార్చుకుంటా తోలుపాన్ని లోపలికి తోలిండు. ఈ బుజ్జి కూడా మంచిగానే బెల్టులు గిట్టులు పెట్టుకున్నది, ముంగట ఫోన్ రికార్డు పెట్టుకున్నది. ఇక మీదికెళ్ళి దర్వాజా పెట్టుకొని విమానం షాల్ చేసిందోల్లా. అది పోతనే ఉన్నది కదా. ఆగ చూడేమైందో. మొగుల మీద ఉండంగానే మీదున్న కప్పు ఊసిపోయింది. పాపం పొల్లది యోగావస్థన. ఓ దిక్కు జుయి అని పెద్దగా రావట్టే, ఇంకో దిక్కు భయమాయే. పక్క పొంట ఎవ్వలేరాయే. ఈ గాలికి కొట్టుకపోతనా ఈ విమానం తిరమరైతుందా అని ఇంకో భయం. ఈ భయంలోనే ఆ కట్టుకు ఈ కట్టుకు కొత్తుకుంటా చేరింది. ఎట్లయితేంది మొత్తానికి కిందికైతే వచ్చింది. నిజంగా పొల్లది ధైర్యమే అనుకోవాలి కదా. ఖాళీ సంతనాల ఎగ్జిబిషన్ల గిర్ర తిప్పే చక్రాల బండెక్కుతనే మన కళ్ళు తిరిగినట్టు అవుతుంది. అసొంటిది ఈ బుజ్జి మొగల మీద కూడా విమానం దర్వాజా లేకుండా నడిపిందంటే మెచ్చుకోవాలి కదా. అయినా దాని కప్పు గట్లెట్లు ఊసిపోయింది కావచ్చు. తారం చక్కగా వేయలేదా లేకుంటే శానమాల ఏమో పటూరి.